హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఏమని వర్ణించను అంటూ అన్న నందమూరి తారక రామారావు ఇతని గురించి పాడిన పాటలో పైరగాలిలా చల్లగా ఉంటాడు అన్న మాటకి కరెక్ట్గా సరిపోతాడు. అతడే రంగస్థల వెండితెర నటులు శ్రీధర్ గారు. శాంతంగా అగుపించే రూపంతో అలాంటి పాత్రలకి పెట్టింది పేరుగా నటించారు. అలాగే అడవిరాముడు వంటి సినిమాలో మాస్ రోల్ని కూడా చేశారు. మరి అలాంటి ఈ బహుముఖ నటుడి జీవితం ఎలా ముగిసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడి నుంచి చూడగలరు. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి కూడా చూడగలరు. శ్రీధర్ గారు కృష్ణా జిల్లా వాసి. చిన్ననాటి నుండి నాటకాల మీద మక్కువ ఎక్కువ. నిక్కర్లు వేసుకునే ఆటలాడే వయసులోనూ నాటకాలు వేసేవారు. స్కూల్కి వెళ్ళే సమయంలో, కాలేజీ చదివే రోజుల్లో, అలాగే ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా నాటకాలు వేశారు. ఆఖరికి సినిమాల్లోకి వచ్చిన నాటకాలు వేస్తూనే వచ్చారు. ఇలా తనను తాను ఒక నటుడుగానే భావించారు కానీ స్టార్ అన్నట్లుగా భావించలేదు, అలా ప్రవర్తించలేదు. ఆ రకంగా మరింత ఎదిగేందుకు ఆలోచించలేదు. అందుకే స్టార్గా కంటే సాధారణ నటుడుగానే శ్రీధర్ మన మధ్యలో మిగిలిపోయారు. తొలి చిత్రంలో ఎన్టీఆర్ని చూసిన శ్రీధర్ అప్పటి నుండి ఎన్టీఆర్నే తన అభిమాన నటుడుగా భావించారు. అలా తల్లా పెళ్ళామ సినిమాలో మొదలైన శ్రీధర్ ప్రయాణం శ్రీరామాంజనేయ యుద్ధం, అడవిరాముడు మీదుగా శ్రీరామ పట్టాభిషేకం, డ్రైవర్ రాముడు, జస్టిస్ చౌదరి చిత్రాలతో కొనసాగింది. ఎన్టీఆర్ కూడా శ్రీధర్ని బాగా అభిమానించేవారు. అడవిరాముడిలో జగ్గు అనే మాస్ రోల్ని ఇప్పించడంలో కానీ, డ్రైవర్ రాముడిలో తన తరువాత అంతటి ప్రాముఖ్యమైన రోల్ని ఇప్పించడంలో కానీ, జస్టిస్ చౌదరిలో తన కొడుకు పాత్రను కేటాయించడంలో కానీ ఇలా ఇక సూపర్ స్టార్ కృష్ణ గారితో అనేక చిత్రాలు చేశారు. ముఖ్యంగా కిరాయి కోటిగాడి చిత్రంలో ఆర్మీ జవాన్గా చక్కటి నటన ప్రదర్శించి అన్యాయాలపై తిరగబడే విధానంతో ఆకట్టుకున్నారు. అలాగే శోభన్ బాబుతోనూ పలు చిత్రాలు చేశారు. శ్రీధర్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం అయితే సైలెంట్ లేదంటే ముక్కుసూటిగా పోయే పాత్రలే. మంచితనం, నిదానం, సౌమ్యుడు కావటం వల్లనేమో క్యారెక్టర్స్ అలాంటివి వచ్చేవి. శ్రీధర్ పూర్తి పేరు సూరపనేని శ్రీధర్. కులాభిమానంతో ఎన్టీఆర్, కృష్ణలు ఎక్కువగా ప్రోత్సహించారు అన్న వాదనలు అప్పట్లో ఇండస్ట్రీలోకి వచ్చేవి. అయితే శ్రీధర్ నుండి మాత్రం అవేమీ లేవు. తనకి తెలిసిందల్లా నటన మాత్రమే. ఆ నటననే నమ్ముకున్నారు. అందుకు తమ కులం కాకుండా డైరెక్టర్ బాపు గారి నుండి, సంగీతం శ్రీనివాసరావు గారుల నుండి అద్భుతమైన సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. బాపు డైరెక్షన్లో హీరోగా ముత్యాల మొగ్గు, గోరంత దీపం, ఇంకా భక్త కన్నప్ప చిత్రంలో ప్రధాన పాత్రను దక్కించుకున్నారు. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో అమెరికా అమ్మాయి, తరం మారింది మొదలగు చిత్రాల్లో హీరోగాను నటించారు. అయితే అదేం చిత్రమో ముత్యాల మొగ్గు సినిమా సిల్వర్ జూబిలీ జరుపుకున్న శ్రీధర్ని ఓవర్ నైట్ స్టార్ చేయలేకపోయింది. ఆ చిత్రంలో ఈయన కంటే విలన్గా నటించిన రావు గోపాలరావే ఎక్కువ మార్కులు కొట్టేశారు. దాంతో ఆయన బిజీ అయిపోయారు. ఈయన చాన్నాళ్ళు ఖాళీగా ఉండిపోయారు. అయితే భక్త కన్నప్ప మాత్రం ఈయనకి బ్రేక్ ఇచ్చి వరుసగా అవకాశాలు తెచ్చిపెట్టింది. శ్రీధర్ స్వభావం ఎలాంటిదో మచ్చుకి గోరంత దీపం చిత్రం చూడొచ్చు. అటు తల్లి ప్రవర్తనను వారించలేక, ఇటు కట్టుకున్న భార్యను వాదించలేక, కర్ర విరగదు పాము చావదు అన్నట్లుగా అణిగి మణిగి ఉండే మనస్తత్వం. బయటకు కూడా తనకి నచ్చని పాత్రలు వచ్చినా చేయను అనడు, నచ్చిన పాత్రలు ఇవ్వమని అడగడు. అలా ఏ పాత్రను డిమాండ్ చేయక వచ్చిన పాత్రను వచ్చినట్లు ఒప్పుకొని చేసేసేవారు. ఆ మనస్తత్వమే ఇతన్ని మెయిన్ హీరో స్థాయి నుండి సెకండ్ హీరో స్థాయి నుండి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మార్చేసింది. పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరో అని చెప్పి చిన్న పాత్రలతో సరిపెట్టినా ఏమీ అనుకోకుండా చెప్పింది చేసి వచ్చేసేవారు. అలా ఓ రకంగా అతని అతి మంచితనమే సినీ కెరియర్కి శాపం అయిందని అనుకోవాలో ఏమో, లేక నటుడుగా ఆయన సంతృప్తి పడ్డాడులే అని సంతోషించాలో తెలియదు. శ్రీధర్ గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. 1939 డిసెంబర్ 21న పుట్టిన శ్రీధర్ సుమారు 150 చిత్రాల్లో నటించారు. మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ BA కంప్లీట్ చేసి సెక్రటేరియట్లో క్లర్క్గా పనిచేస్తూ తర్వాత తమ్ముడు ద్వారా చెన్నై వెళ్ళి అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. శ్రీధర్ గారు సినిమాల్లోకి రాకముందే 1965లోనే రత్నకుమారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 ఆడపిల్లలు. ప్రస్తుతం వారి అందరి వివాహాలు అవగా అందరూ వెల్ సెటిల్డ్గానే ఉన్నారు. శ్రీధర్ గారు సినిమా రంగం చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చే ముందుగానే హైదరాబాద్కు చేరుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి ఆ రంగంలో కొంత ఆస్తులు పోగు చేసుకున్నారు. శ్రీధర్ గారి చివరి చిత్రం నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబోలో తెరకెక్కిన గోవింద గోవింద. ఇది 1993లో వచ్చింది. దీనిని బట్టి ఆయన సినీ కెరియర్ కేవలం 2 దశాబ్దాల పాటే కొనసాగిందని చెప్పొచ్చు. శ్రీధర్ చివరి చిత్రం చేసేటప్పటికి ఆయన ఏజ్ కేవలం
54 సంవత్సరాలే. ఆ లెక్కన చేసి ఉండుంటే ఇంకా చాలా చిత్రాలే ఆయన చేసేవారు అనిపిస్తుంది. కానీ అవకాశాలు తగ్గుతూ ఉండటం ఒక ఎత్తు అయితే, తనకి తానుగా కూడా తగ్గించేసుకుంటూ రావటం మరో కారణంగా మారింది. కారణం బిజినెస్పై ఈయన పెట్టిన దృష్టే. అందుకే ఒక టైంలో టీవీ సీరియల్స్లో నటించే ఛాన్సులు వచ్చినా ఓకే చెప్పలేదు. 2 దశాబ్దాలు సినీ ప్రయాణం, 2 దశాబ్దాలు రియల్ ఎస్టేట్ ప్రయాణం తర్వాత 2007 జూలైలో హైదరాబాదులో కన్నుమూశారు. అయితే అది వయస్సు రీత్యా ఏర్పడ్డ మరణం కాదు. సగం ఆయుష్ ఉండగానే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లంతో ఊపిరి తీసుకోవడానికి వీలు పడిన పరిస్థితి వచ్చి, ఇక చాలు ఈ జీవితం అన్నంత బాధను అనుభవించి కోట్ల ఆస్తిని కూతుర్ల పేర వ్రాసి కన్నుమూశారు. శ్రీధర్ గారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడంతో ఆయన చివరి రోజుల్లో హాస్పిటల్లో చాలానే కష్టపడ్డారు. ఆయన మరణం తర్వాత ఆయన లెగసీ కంటిన్యూ కాలేదు. కారణం ఆడపిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం ఆయనకి ససేమేరా ఇష్టం లేకపోవటమే. అయితేనేం ఆయన నటించిన చిత్రాల్లోని పాత్రల ద్వారా చల్లగాలిలా అప్పుడప్పుడు మనల్ని తడుతూనే ఉంటారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.